చీకటి నుండి ఉదయానికి మీరు నిజంగా వెనుకపడ్డ దృశ్యాల వెనుక ఏమి జరుగుతుందో గ్రహించగలిగితే మేము ఎదుర్కొన్న నిరంతర పోరాటాలను మీరు చూడగలిగేవారు. వాటిలో చాలా ఇప్పటికీ పరిష్కరించబడలేదు. మేము చట్టపరమైన సవాళ్లను, విరిగిపోయిన నమ్మకాన్ని మరియు మేము నిర్మించిన ప్రతిదాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక ప్రయత్నాలను తట్టుకుని నిలబడ్డాము. అత్యున్నత స్థాయిలో తీవ్రమైన ఆర్థిక దోపిడీ జరిగింది. అందులో ఎంబెజిల్మెంట్ మరియు విధ్వంసం కూడా ఉన్నాయి. ప్రతి ఆస్తి వనరు కోసం పోటీ జరిగింది. అలాగే మా సాంకేతికత, డేటాబేసులు, కోడ్ నేరుగా దాడులకు గురయ్యాయి. వింతగా ఇది మేము ఒకప్పుడు నమ్మకం ఉంచిన వ్యక్తుల నుంచే వచ్చింది. ఇది హాలీవుడ్ స్క్రిప్ట్ లో కూడా నమ్మలేని విధంగా ఉండే ఒక ద్రోహం. అయినా ఈ అన్నింటి మధ్యలో కూడా మేము నిలబడగలిగాము. ప్రతి సవాలు, ప్రతి వెనుకడుగు ఎదురైనా మా లక్ష్యం స్పష్టంగా ఉంది. మా మిషన్ పట్ల, మనందరి పంచుకున్న దృష్టి పట్ల, మీ పట్ల మా నిబద్ధత ఎప్పుడూ తరబడలేదు. మేఘాలు తొలగిపోవడం ప్రారంభమయ్యాయి. మార్గం మరింత స్పష్టంగా మారుతోంది. మేము వేగాన్ని సంపాదించుకుంటున్నాము. ముఖ్యంగా మీరు నిరంతరం అందిస్తున్న మద్దతుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు మమ్మల్ని నమ్మడం వల్ల మేము మా పరిమితులను దాటి ముందుకు సాగగలిగాము. మనమంతా కలిసి మళ్లీ మన దారిని సరిచేసుకుంటూ మన గొప్ప, అందమైన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. తాజా సమాచారం కోసం వేచి ఉండండి. ఇంకా అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయాలు తెరుచుకోబోతున్నాయి. జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ వ్యాఖ్యానం. చీకటి నుంచి ఆశ మరియు వెలుగు పుట్టుకొస్తాయి. వేదిక వెనుక దాగి ఉన్నవి మనకు ఊహించలేని విషయాలు. ఒక యుద్ధం జరుగుతోంది. అది మనకు కనిపించదు. మన ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారు ఉన్నారు. మనకు ఎప్పుడూ కనిపించని వారు మన ప్రయోజనం కోసం అలసటకుండా పనిచేస్తున్నారు. గీతలు వేయబడుతున్నాయి. ఇవి మనం త్వరలో చూడబోయే విషయాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. చాలా మంది ఫలితాలను ఇష్టపడరు, కానీ కొందరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మేము చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నాము, నమ్మకాన్ని పగలగొట్టుకున్నాము. మేము నిర్మించిన ప్రతిదాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మక ప్రయత్నాలు ఎదుర్కొన్నాము. అర్ధంన గత కాలంలో మాట్లాడుతున్నాం. ఆ చట్టపరమైన సవాళ్లను మేము తట్టుకుని వచ్చాము. అత్యున్నత స్థాయిలో తీవ్రమైన ఆర్థిక దోపిడీ జరిగింది. దానిలో ఎంబెజిల్మెంట్ కూడా ఉంది. ఒకరి నమ్మకంలో లేదా యజమానికి చెందిన నిధులను దొంగతనం చేయడం లేదా దుర్వినియోగం చేయడం. మరియు విధ్వంసం. ఎవరైనా వారు కోరుకున్న దాన్ని సాధించకుండా లేదా ఏదైనా సరైన విధంగా అభివృద్ధి చెందకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం. ప్రతి ఆస్తి వనరు కోసం పోటీ జరిగింది. మా సాంకేతికత, డేటాబేసులు, కోడ్ నేరుగా ప్రమాదంలో పడిపోయాయి. చాలా త్వరలో ఈ స్వాధీనం ప్రయత్నం వెనుక ఉన్న వ్యక్తులు మీకు తెలుస్తారు. ఈ ద్రోహం మనం ఒకప్పుడు నమ్మిన వ్యక్తుల నుంచే రావడం కలవరపెట్టే విషయం. ఇది సినిమాల్లో కూడా అసంభవంగా అనిపించేంత షాకింగ్ గా ఉంది. అయినా మేము దృఢంగా నిలిచాము. ప్రతి అడ్డంకి, కష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ మా లక్ష్యం స్పష్టంగా ఉంది. మా ప్రయోజనం, మా సార్వత్రిక దృష్టి, ఒకరినొకరం, అలాగే మీ పట్ల మా నిబద్ధత ఎప్పుడూ మారలేదు. చీకటి మెల్లగా తొలగిపోతోంది. ముందుకు వెళ్లే దారి మరింత స్పష్టంగా మారుతోంది. మేము వేగాన్ని పెంచుకుంటున్నాము. ముఖ్యంగా మీ అచంచల మద్దతుకు కృతజ్ఞతలు. మీరు మాపై ఉంచిన నమ్మకం మమ్మల్ని హద్దులు దాటి ముందుకు పోవడానికి ప్రేరేపించింది. మనమందరం కలిసి దిశను సరిచేసుకుంటూ మన కలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నాము. ఇంకా తాజా సమాచారం కోసం వేచి ఉండండి. ఇంకా అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయాలు రానున్నాయి. జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ మన కథను ఆవిష్కరిస్తున్నారు.